సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాకు ఇద్దరు పిల్లలు, నాచారం కాడ ఉంటా, 25 ఏళ్ళకెళ్ళి నడుపుతున్న ఆటో. మరి ఇవాళ నా పరిస్థితి మార్పు అని ఆయనతో మా కొప్పనే ఉచ్చుకున్నారు వీళ్ళందరూ కలిసి. మాకు ఇవాళ 6.5 లక్షల మంది ఆటోలు నడుపుకునే అన్నలు తమ్ముళ్ళు మేమందరం రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ఇదివరకు రోజుకు 1000-1500 సంపాదించుకుంటుంటే ఇవాళ నాకు రోజుకు 500-600 కూడా వస్తలేదు. ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఇల్లు కిరాయి ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి తెలియక గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారికి ఒకసారి చప్పట్లతో అందరం కూడా స్వాగతం పలుకుదాం. మన కాబోయే కరీంనగర్ ఎంపీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి రండి వినోద్, ఇక్కడ రండి. అయితే ఆ తమ్ముడు అన్నాడు రమేష్ అన్నా, మరి ఫీజులు, ఇల్లు కిరాయ, ఆటో ఈఎంఐ ఈ అన్నిటి మీదకెళ్ళి మళ్ళా ఆ డీజిల్ రేట్లు పెంచిండు మోడీ గారు, అన్నింటిని తట్టుకొని ఎట్లా బతకాలనో అర్థమైతే లేదన్నా. ఈ ఫ్రీ బస్ వచ్చినాక ఆగమైపోయినామన్నాడు. ఫ్రీ బస్సు పట్ల నాకేం ఇబ్బంది లేదు, మంచిదే ఫ్రీ బస్సు. కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఫ్రీ బస్సు వల్ల ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతున్నా. కళలో కూడా అనుకోలే ఎన్నాడు అట్లాంటి దృశ్యాలు చూస్తామని. ఎట్లా కనబడుతున్నాయి ఫ్రీ బస్సు కోసం. ఇవాళ మహిళా సోదరి మనులు ఆ డ్రైవర్ ఎక్కే దర్వాజలకే ఎక్కుతున్నారు, బస్సుల ఆ కిటికీలకే ఎక్కుతున్నారు. ఇక ఫ్రీ బస్సులలోనైతే చెప్పలేని లొల్లైతాంది, కొట్టుకుంటాన్రు, చెప్పులు తీసి కొట్టుకున్నారు. మొన్న ఒక అడిగా చెప్తే బాగుండదు ఇసాంటి అని. చూస్తాను వీడియోలు మీరన్నీ చూసిండ్రా? ఒక దిక్కేమో ఇట్లా మహిళా సోదరి మనులు వాళ్ళ అవస్థలు పడతాను, సీట్లు దొరకక. ఇటు మొగోళ్ళు తిడతాను, మేము టికెట్ పెట్టి కొంటే, మేము పైసలు పెట్టి టికెట్ కొంటే మాకు సీట్ లేకపోయాను మొగోళ్ళు తిడతాను. ఇక్కడ మహిళలు తిడతాను, అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఎక్కుండ్రి అని ఎక్కిపిస్తాను. అందులోనేమో సీటు దిక్కులేదు, 50 మంది కూర్చునే బస్సులో 150 మంది కూర్చుంటారు. ఇదేం పరిస్థితి అని చెప్పి మహిళలు బాధపడతారు. బస్సు నడిపేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు, కండక్టర్లు, వాళ్ళు. ఇంకో దిక్కు ఈ ఆర్టీసీకి అద్దెకిచ్చేటోళ్ళు ఉంటారు, బస్సులు హైర్ బస్సులు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు బాధపడతారు. 50 మంది ఎక్కితేనేమో డీజిల్ తక్కువ కాలుతుంది, 100 మంది ఎక్కితే ఎక్కువ కాలుతుంది కదా. వాళ్ళు హైర్ బస్సులో పోయి మొన్న పొన్నం ప్రభాకర్ అన్నకు అదేవిధంగా అక్కడ ఆర్టీసీ ఎండి గారికి చెప్పుకున్నారు, అయ్యా ఇట్లయితే నడవది, మీరు మా రేటు పెంచాలే, లేకపోతే మా బస్సులు కూడా తీసేస్తాం పెట్టమని వాళ్ళు అంటాను. ఇవతల ఆటో వాళ్ళు లబోదిబోమని వీళ్ళు అంటాను. నిన్న తమ్ముడు రమేష్ చెప్పిండు నాకు, అన్నా వీళ్ళు అన్నారు మేము ఆటో డ్రైవర్ని ఆదుకుంటామన్నారు, నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. నెలకు 1000 రూపాయలు సరిపోదన్నా, నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్టు చేయండి, జర గట్టిగా మాట్లాడండి ప్రభుత్వం తరఫున, మీరు ప్రభుత్వంతోని అని కూడా ఆ తమ్ముడు మాట్లాడిండు. సరే 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, ఎన్ని ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఆ మహిళా సోదరి మనుల కోసం పెట్టిన బస్సును స్వాగతిస్తున్నాం, తప్పు లేదు. కానీ బస్సుల సంఖ్య కూడా పెంచండి, మహిళలకు కూడా ఇబ్బంది పెట్టకండి, డ్రైవర్లు కండక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకండి. ఓ దిక్కు బస్సులు పెంచండి, మరో దిక్కు రోడ్డు మీద పడుతున్న రెక్కాడితే గాని డొక్కాడని మా ఆటో అన్నలను తమ్ముళ్లను కూడా కాపాడండి అని చెప్పి కూడా మీరిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఏదైనా పని చేస్తే దాని ఇంకొక ప్రణాళిక ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి. ఎటు పడితే ఏదో ఆగమాగం పెడితే కాదు. ఇవాళ ఈ ఒక్క పథకంతో మేమేదో అమలు చేసినాం, 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అంటారు, కానీ ఒక్క గ్యారంటీ కూడా నిజానికి మొత్తం అమలు చేయలే. 6 గ్యారంటీలలోనే 13 హామీలు ఉన్నాయి. 13 హామీలు ఉన్నాయి. మహిళలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నారు, మహాలక్ష్మిలో 3 ఉన్నాయి. 6 గ్యారంటీలల్లా మొత్తం 13, ఒక్క మహిళలకు ఇచ్చిన దానిలో 3. మహాలక్ష్మిల నెలకు ప్రతి మహిళకు ఎంత ఇస్తా అన్నారు? 2,500 ఇస్తా అన్నారు. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా అన్నారు. 3వది ఫ్రీ బస్ అన్నారు.